పాపం అబ్బా! నాకు మందు బాబులను దాల్చుకుంటేనే మస్తు రందయితున్నది. రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ కొత్త ఆలోచన చేసినా, మందు రేట్లు పెరిగి ఆళ్ళకే ఎఫెక్ట్ అయితదా? దేశంలో ఏం జరిగినా ఆళ్ళకే ఎఫెక్టు. ఇప్పుడు ఆఖరికి యుద్ధం చేయంగా గూడా ఆళ్ళ నెత్తి మీదనే పెద్ద బండరాయి పడతట్టుంది గదా! అయ్యో! కార్జాలు ఖరాబైనా తాగుడు బంద్ చేయని అన్నలారా, గుండాగినా గుడుంబైడవని తమ్ముళ్ళారా, మీ గుండెలు డబేలని వలిగిపోయే ముచ్చటిది. ఆ అడ్డమైన ట్రంప్ గాడు ముల్లడిచ్చి పెట్టిన యుద్ధం చేయంగా ఒక దిక్కు గ్యాస్ బండల కరువు వచ్చిందా, ఈడికే చాలా మంది సగం కడుపుకే తినుకుంటా నాలుకెకు రుచి తలగలేక ఎచ్చిపచ్చి తినుకుంటా కాలమే తీస్తుర్రు. సరే పోంతి ఇంత సుక్కేస్తానైనా నిమ్మలంగా వండొచ్చు, ఆకలి మంట ఆనిద్రమత్తుల్ని కొట్టుకపోతుందేమో అనుకుంటే ఇగో పిడుగాసొంటి ముచ్చట బయటపడ్డది. ఈ యుద్ధం ఇట్లనే సాగుతే మటుకు మందు రేట్లు పెరుగుతాయట. ఎందుకు పెరుగుతాయో చెప్తే నవ్వాలనో ఏడవాలనో తెలియక నెత్తివిక్కుంటారు. ఏముంది మందుల వాడేటి ఏమన్నా బయట దేశాల నుంచి వస్తాయి కావచ్చు అనుకుంటే పొరపాటేనుల్లా. ఏం లేదు, ఇప్పుడు ఈ మందు నింపే సీసాలు ఉంటాయి కదా, అది తయారు చేయాలంటే గాజును నిత్తగా అరిగించుకుంటా మంచిగా సీసాలు తయారు చేయాలన్నాయే, అవిటికి గ్యాస్ కావాలన్నాయే. ఎంతసేపని కట్టెల పొయ్యి మీదే మేనేజ్ చేస్తారు. ప్యాకింగ్కు తగ్గట్టే మందు రేటు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక గ్యాస్ కష్టాలు ఇట్లనే ఉంటే ఆ కష్టాలను మందు రేట్లు పెంచి తీర్చే ఉపాయం వేస్తురట. సుశిరా, ఎటువైనా తిరిగి తిరిగి ఆని ముత్యాలాంటి మందు బాబు అన్నలకే తిప్పలు వస్తుంది. అసలే ఎండాకాలం చల్లటి బీరు కొట్టి జర కూలింగ్ అయిదాం అనుకుంటే మందు రేట్లు పెరుగుతాయని ముచ్చటింటే పాపం ఎట్లా కోలుకుంటారో ఏమో పోన్రి. కాంగ్రెస్ పరిపాలన ఎంత మంచిగా ఉన్నదంటే ప్రతిపక్షాలు కాదు, ఏకంగా మిత్రపక్షాలు దుమ్మెత్తి పోసేంత మంచిగా చక్కదనంగా సాగిపోతున్నది. ఇప్పుడు ఏమైంది, అంత మంచిగానే ఉన్నది కదా అని కొంతమంది అనొచ్చు. అందుకే ఇగో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు మీకోసమే పట్టుకొచ్చిన. మొత్తం 143 వచ్చాను. 5 కోట్లు వేసుకో, ఎంత అవుతుంది? 700 కోట్లు. 700 కోట్లు ఈడ పరిపాలన, ఇల్లు పాడుగా నీతి చేస్తుంది. పెట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాలన్నట్లే అలా వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంది. సర్రమని బీపీ 500 దాటినట్టు మాట్లాడుతున్నాడు కూనంనేని. కామ్రేడ్ కండ్లెర్ర చేసినంత పనిచేసిండు కాంగ్రెస్ సర్కార్ మీద. వీళ్ళదో పరిపాలన, వీళ్ళదో పద్ధతి, వీళ్ళదో తరీక. షీ అన్నట్టుంది వీళ్ళ పరిపాలన. వీళ్ళు పాడుగానని తిట్టలేక తిట్టిండు. మరి ఏం చేస్తాడు, అందరు రాజకీయ లీడర్ల తిరగా సిగ్గు శరం లావుల తొండలు రండా బడివే బేవుకూఫ్ అనే తిట్లు కమ్యూనిస్టులకు రావు కదా, అందుకే ఆడోళ్ళు తిట్టినట్టు శాపనార్థాలు పెట్టాల్సి వస్తున్నదని చెప్తున్నాడు. కాంగ్రెస్ సర్కార్ పాలనలా బస్టాండ్ల పాయకానలు వరండాలను కూసునే సీట్లను ఎంత ఆగమైనాయో చూడుండ్రి. రాష్ట్రం మొత్తంలో ఉన్న 143 బస్టాండ్లను బాగు చేయాలంటే ఉత్త 700 కోట్లు ఖర్చు అయితే, అవి కూడా ఖర్చు చేసేదానికి శాతనైతే లేదాలకు. అదే నేనైతే మొత్తం తరీక మార్చేద్దును, అద్దాల తిరగ దగదగ మెరిసిపోయేటట్టు ఎద్దును అని చెప్పుకుంటా ఏమన్నాడో ఒకసారి నుండి. సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. అవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు లేవు. గంత సోయి వాళ్ళకుంటే రాష్ట్రం గిట్లు ఎందుకు ఉండేది, జనం సీట్లు ఎందుకు తిట్టేటోళ్ళు, నాకు బీపీ ఎందుకు పెరుగుతుంది అన్నట్టు చెప్పిండు. కొత్తగూడెం బస్టాండ్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే 99 రోజుల కార్యానికి పోయిన కూనంనేని సాంబశివరావు సారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కంతలల్లా రాళ్లు పెట్టి ఓతినంత పనిచేసిండు. ఇజ్జద్దీసింటెనికేసిండు. కాంగ్రెస్ పార్టీలతో కలిసి సర్కారు ఏర్పాటు చేసిన వాళ్ళకే ఇంతలావు కోపాలు వస్తున్నాయి అంటే సామాన్య జనాలకి ఇంకెట్లుండాలి? ముక్కులు ఉబ్బిచ్చి కోపాలు ఎల్లగక్కుతున్నారు. ఇట్లయితే కాంగ్రెస్ సర్కార్ మళ్ళొకసారి అధికారంలో వచ్చుడు జరిగినట్టే. సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు 10 ఏండ్లు తానే సీఎం ఉన్నట్టే అని మాట్లాడుకుంటురట కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు సార్ మాటలిన్న తెలంగాణ జనాలు.